హైదరాబాద్ శివారు మైలార్దేవ్పల్లి పరిధిలోని శాస్త్రిపురంలో రాజేంద్ర నగర్లోని కింగ్స్ కాలనీలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరుడు తాహాను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంకా పలువురి ఇళ్లలో ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. 2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబిలో ఐసిస్ మాడ్యూల్ కేసులో అతడిపై ఛార్జ్ షీటు నమోదైంది. బాసిత్ వద్ద సేకరించిన సమాచారంతో హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల సహకారంతో మైలార్ దేవరపల్లి, రాజేంద్ర నగర్లోని కింగ్స్ కాలనీలో సోదాలు జరుగుతున్నాయి. ఐసిస్ మాడ్యూల్స్ ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐసిస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ విధ్వంసాలకు హైదరాబాద్ లోని బాసిత్ బృందం కుట్ర చేసింది. 2 ఏళ్ల క్రితం ఎన్ఐఏ అరెస్ట్ చేసిన 3 ఐసిస్ ఉగ్రవాదుల ద్వారా ఈ భారీ కుట్ర విషయం బయటపడింది. ఐసిస్ ఆదేశంతో హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీలో ఈ భారీ ఉగ్రదాడికి బాసిత్ ప్లాన్ చేశాడు. తనతో పాటు మరో 4 యువకులతో ఉగ్రదాడి చేసేందుకు కావాల్సిన కెమికల్స్, డబ్బులను కూడా సమకూర్చుకున్నారు. మొదట ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య చేయాల్సిందిగా ఐసిస్ బాసిత్ ను ఆదేశించింది. దీంతో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య కుట్రను అమలు పరిచేందుకు మరో 4 యువకులతో బాసిత్ ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీ వెళ్లిన బాసిత్ అండ్ టీముకు ఐసిస్ AK-47లను కూడా సమకూర్చింది. కుట్ర ప్లాన్ అమలు చేసే లోపే బాసిత్ అనుచరులను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తాహా 2018లో నాగపూర్లో బాసిత్ కు ఆశ్రయం ఇచ్చాడు. 3 నెలల కిందట హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నేడు ప్రమాదకర ఐసిస్ ఉగ్రవాది బాసిత్ అనుచరుడు తాహాను అరెస్ట్ చేసింది. మరిన్ని ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఐసిస్ ఉగ్రవాది బాసిత్ అనుచరుడు తాహాను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ శ్రీరాఘవి. హైదరాబాద్ శివార్లోని మైలదేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హస్తినాపురం తర్వాత కింగ్స్ కాలనీలో ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 6 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆ సోదాలు అయితే ఎన్ఐఏ తనకు జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో 2 ఏళ్ల క్రితం ఏదైతే ఢిల్లీలో పట్టుబడిన 4 ఐసిఎస్ సానుభూతులు ఇచ్చిన సమాచారం అయితే ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్తున్నది. అయితే ప్రధానంగా ఒక ఉగ్రదాడి కుట్ర చేసేందుకే ప్రధానంగా ఈ ఐసిఎస్ సానుభూతిదారులు ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా అటు ఎన్ఐ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే సానుభూతి పరులు ఏదైతే అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం మేరకే హైదరాబాద్ లోని మైరాదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కాలనీ తర్వాత శాస్త్రిపురంలో వాళ్ళు తలదాచుకున్నారని చెప్పిన కోణంలో సమాచారించడం మేరకు ఎన్ఐ అధికారులు ఆ కోణంలో సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దాదాపు 8 బృందాలుగా ఏర్పడిన ఈ ఎన్ఐ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించడం భాగంగా అక్కడ ఒక సహాన్ అని చెప్పి ఒక సానుభూతి పనులు ఎన్ఐ అధికారులు అయితే అదుపులో తీసుకొని విచారించడం జరుగుతుంది. ఐటెక్ లో ఉన్న ఎన్ఐఏ కార్యాలయాన్ని తీసుకొచ్చి విచారణలు అయితే ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇంకో పక్క సోదాలు అయితే నిర్వహించినట్లు, అదే విధంగా దాదాపు 7 బృందాలుగా ఇంకా పూర్తి స్థాయిలో ఇది పూర్తి స్థాయి
ఇంటి కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇంటి యజమానితో సహా ఇంటి ఎంతమంది ఉంటారు ఏంటిది అని చెప్పి కోణంలో కూడా ఎన్ఐ అధికారులు అయితే సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా హైదరాబాద్ లోనే మైలదేవి పోలీస్ స్టేషన్ పరిధిలోన ఇంకా వేరే చోట్ల కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా ఎన్ఐ అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా 2 ఏళ్ల కింద ఢిల్లీలో అబ్దుల్ బాసిద్ ను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఒక కుట్ర పన్నేందుకు కూడా ఆ బషీద్ ఒక ఉగ్ర సంస్థ నుంచి ఒక డీల్ కుదిరించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ నాయకుడిని చంపిన తర్వాత అక్కడి నుంచి వేరే కుట్ర చేయాలని చెప్పి ఒక ఉగ్ర సంస్థ ఇతనికి చెప్పినట్టు తెలిసింది. ప్రధానంగా నీకు సానుభూతి పనులు కావాలని చెప్పి ఆ సానుభూతి పనులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రధానంగా ఒక ఉగ్ర సంస్థ కూడా అబ్దుల్ బషీద్ కూడా చెప్పినట్టు తెలిసింది. అబ్దుల్ బషీద్ మనకు హైదరాబాద్ యువకులు అయితే బాగుంటుందని చెప్పి ప్రధానంగా అతను హైదరాబాద్ యువకుడు కాబట్టి ఆ హైదరాబాద్ యువకులు ఉంటే బాగుంటుందని చెప్పి దాదాపు ఒక 4-5 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ 4 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత వారికి కావలసిన డబ్బు కానీ తర్వాత ఆయుధాలు కానీ కెమికల్స్ కానీ ఏదైతే ఉగ్ర దాడికి పాల్పడడానికి సమకూర్చినామంటే పూర్తి స్థాయిలో ఆ ఆయుధాలు డబ్బు పూర్తిగా ఒక ఉగ్ర సంస్థ నుంచి నేరుగా సానుభూతి పనులకు అప్పగించే ప్రయత్నంలో కూడా తెలిసింది. ప్రధానంగా అమెరికాతో ఒక యువతితో ఇతను తరచుగా చాట్ చేయడం తర్వాత ఇక్కడ విషయాలు అక్కడ చేరవేయడం తర్వాత అక్కడ విషయాలు తీసుకొని ఎలాంటి ప్లానింగ్ చేయడం అనేది ఈ విధంగా చేసిన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అయితే అదుపులో తీసుకున్న తెలిసింది. ఢిల్లీలో పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత 2 ఏళ్ల నుంచి విచారణ చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్ఐ అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అబ్దుల్ బాషీద్ అసలు ఎవరు ఏంటిదనే కోణంలో పోలీసులు ఎన్ఐ అధికారులతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. మైలదేవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎన్నో కాడన్ సెర్చ్ నిర్వహించినా గానీ ఇలాంటి వాళ్ళు బయటికి పడలేదని చెప్పి అటు స్థానికులు కూడా ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగానే ఉగ్ర సంస్థలు నడుస్తున్నాయని చెప్పి అనుమానం అయితే ప్రజలైతే ఉన్నాయని చెప్పి కొద్ది ఆరోపణ కూడా వ్యక్తమయ్యే పరిస్థితి జరుగుతుంది. ఎన్నో కాడన్ సెర్చ్ హైదరాబాద్ శివార్లో ఇప్పటి వరకు సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఎన్నో కాడన్ సెర్చ్ నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ పోలీసులు గుర్తించకపోవడంపై కూడా కొద్ది అనుమానం అయితే ఉన్నట్టు తెలిసింది. అయితే ఎన్ఐ అధికారులు చెన్నై నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చి పోలీసులను సంప్రదించి వాళ్ళతో సహాయంతో ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ కాడన్ సెర్చ్లు చేసినా కానీ ఫలితం లేదని చెప్పి పోలీసులను కూడా ప్రశ్నలు గుర్తించే ప్రజలైతే ప్రశ్నలు గుర్తించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఖచ్చితంగా ఎన్ఐ అధికారుల మొత్తం విచారణలో భాగంగానే అబ్దుల్ బషీద్ తో పాటు ఈ తహాన్ ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ లో పట్టుకున్న ఈ తహాన్ ను ప్రధానంగా హైటెక్ సిటీ లోని ఎన్ఐఏ కార్యాలయం తీసుకువెళ్లి పూర్తిగా విచారించే అవకాశం ఉంది. అసలు దేశంలో ఎలాంటి కుట్రలు పన్నారు, ఆ కుట్రలు గల కారణాలు ఏంటి, ఎందుకోసం ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా సానుభూతి తహాన్ ను ప్రశ్నించే అవకాశం తెలిసింది. తహాను ఎక్కడికి చెందిన వాడు, తర్వాత వాళ్ళ ప్రాంతీయ ఎక్కడ సంబంధించిన వాడు, ఎలాంటి వాతావరణంలో వెళ్ళారు ఏంటి అనే కోణంలో కూడా ఎన్ఐ అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. తహాన్ ఫోన్ ఇప్పటికే ఆ ఫోన్ ను అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా తెలుసుకున్న సానుభూతి పనులు అలర్ట్ అవుతారని ఒక కోణంలో ఎప్పుడు మీడియా కూడా ఎలాంటి వివరాలు కూడా వెల్లడించకుండా ఎన్ఐ అధికారులు ఉన్నారు. దర్యాప్తులో భాగంగానే పోలీసులు కానీ తర్వాత ఎన్ఐ అధికారులు కానీ బయటికి వివరాలు ఇవ్వడం కూడా లేదని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అక్కడ మైలదేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా క్షుణ్ణంగా పరిశీలించడం తెలిసింది. దేశంలో ఇప్పటివరకు జరుగుతున్న లోక్సభ ఎలక్షన్ లో జరుగుతున్నప్పుడు పోలీసులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దృష్టి మొత్తం ఎన్నికలపై ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఏదైనా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనలో ఉగ్ర సంస్థలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఉగ్ర సంస్థ ఆలోచనలకు కట్ చేసే విధంగా కూడా ఎన్ఐ సంస్థ మొత్తం పూర్తిగా దర్యాప్తు చేసే విధంగానే 2 సంవత్సరాల నుంచి ఒక నిఘా పెట్టిన అబ్దుల్ బషీద్ యొక్క ఫేస్బుక్ కానీ ఈమెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఇలాంటికి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన వాటిపైన నిఘా పెట్టడం జరిగింది. ఈ నిఘా పెట్టిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో యువతికి పాకిస్తాన్ కి చెందిన ఒక యువతికి తో సహా పూర్తి స్థాయిలో సమాచారం అందుతున్నట్లు అయితే ఆ యువతి చెప్పిన ప్రకారమే ఇక్కడ భారతదేశంలో ఏదైనా ఒక ఉగ్ర దాడి చేసేందుకు కూడా ఒక ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు దాన్ని ఛేదించి ఆ కుట్రను ఆపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కుట్రలకు పాల్పడిన కోణంలో ఎన్ఐ అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టడం జరుగుతుంది. అటు విచారణలో భాగంగానే ఇప్పటివరకు అయితే అబ్దుల్ హుసేన్ తర్వాత తహాన్ ఇప్పుడు ప్రధానంగా తహాన్
కూడా హైదరాబాద్ లో పట్టుకోవడం నేపథ్యంలో అందరూ అక్కడ ఉన్న స్థానికులు కానీ కొంచెం భయాందోళనగా ఉన్నట్టు ఇన్ని రోజులు ఒక ఉగ్రవాది సానుభూతి పనులని మధ్యలో మేము ఉంటున్నామని చెప్పి ప్రజలు కూడా కొంచెం భయాందోళనకు అయితే గురయ్యే పరిస్థితులు నెలకొనేది. ప్రధానంగా ఆ ఇంటి యజమానికి సంబంధించిన ఎవరైతే సహాను ప్రస్తుతం 3 నెలల నుంచి ఇక్కడే ఉంటుందని చెప్పి పోలీసులు కానీ గుర్తించడం జరిగిందో అక్కడ ఎన్ఐ అధికారులు పూర్తిగా ఆ ఇంటి యజమాని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే ఇంటి యజమాని నువ్వు ఎందుకు ఇచ్చావు, ఇల్లు ఎందుకోసం ఇచ్చావు, ఏమని అడిగారు, తర్వాత ఎన్ని రోజుల నుంచి వచ్చి అడిగారు, ఎందుకోసం వచ్చి ఇక్కడ తలదాల్చుకుంటున్నారు అనే కోణంలో ఉంటుంది. అయితే తలదాల్చుకునే సమయంలో మీకు ఏదైనా అనుమానాస్పదమైన తర్వాత అనుమాన స్థితిలో ఏమన్నా వీళ్ళు కనపడారన్న కోణంలో కూడా ఇంటి యజమాని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఆ ఇంటి యజమాని మనకు ఎలాంటి సమాధానాలు వస్తాయో తర్వాత చాలా ఉత్కంఠంగా ఇప్పుడున్న బృందాలు 7 బృందాలు ప్రత్యేకంగా 7 బృందాలు కూడా సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆ సోదాలు నిర్వహించిన తర్వాత ఇంకా ఎవరైనా సానుభూతి పనులు ఉన్నారా లేక అటు నుంచి ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న సోదాలను గ్రహించి ఇక్కడ నుంచి పారిపోయారా అనే కోణంలో మటుకు పూర్తి స్థాయిలో ఒక ఒల చుట్టే ఆకారంలో మటుకు సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. లేదా సహాను మాత్రమే దొరికారన్న అన్నట్టు తెలుస్తుంది. సహాను పూర్తిగా విచారిస్తే మాత్రం ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. శ్రీరాఘవ్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్.